గెలవాలి. అంతే. ఇప్పుడు జగన్ వెళ్ళి మీరందరూ ఏది ఇవాళ మనం పని చేసాం ఇదంతా ఓటేపించండి అంటున్నాడు. ఇంతకుముందు ఓడిపోయాడు, ఏమన్నా చెప్పాడా మీ వల్లనే మనం ప్రతిపక్షంలోకి వచ్చాం, అదే లేకపోతే మనం అధికార పక్షంలోకి వచ్చేవాళ్ళం అని చెప్పాడా? ఏ రోజున జగన్ కానీ చంద్రబాబు ఇప్పుడు ఓడిపోయాడు ఏమన్నా చెప్పాడు? ఏ 5 ఏళ్లలో మీ వల్ల నేను ఎట్ట ప్రతిపక్షానికి పరిమితం అయ్యానని అనలేదు కదా. ఏ లీడరు అండవు. ఈయన ఒక్కడే నాకు అంత రాలేదు కాబట్టి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో తనుండి ఆ పదం అనేటువంటిది మాట్లాడకూడదని తెలిసి మాట్లాడుతున్నాడు ఆయన. తెలియక మాట్లాడడం కాదు, తెలిసి మాట్లాడుతున్నాడు. ఎందుకు? వీళ్ళ నోళ్ళు మోయించడానికి. ఇప్పుడు ఏది జనసేనలోనే ఒక వర్గం తిట్టుకుంటారు ఏంది ఇది అని చెప్పి, ఈ రెండో వర్గం పవన్ కళ్యాణ్ ఏం చేసినా కరెక్టే, ఆయన వ్యూహం కరెక్టే అని ఫీల్ అయ్యేవాడు వీడిని తిట్టడానికి. మీరు ఇప్పుడు ఆడెవడో పెట్టాడు, మనం ఒక్క సీటే ఇచ్చాం కాబట్టి 24 దగ్గర ఆగాడు, అప్పుడే కనుక 10 సీట్లు ఇచ్చి ఉంటే కనుక ఇవాళ పవన్ కళ్యాణ్ 50 సీట్లు తెచ్చేవాడు. అలాంటి మూర్ఖత్వాన్ని తయారు చేయాలనుకుంటున్నాడు. తనను తాను తగ్గించుకునేవాడు.